విక్టరీ వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వెంకటరమణ సినిమా సిద్ధమవుతోంది. విశాఖ నేపథ్యంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం కుటుంబ బంధాలు, త్రివిక్రమ్ మాక్ హాస్యం, ఎమోషన్స్ తో అద్దరగొట్టనుంది. విక్టరీ వెంకటేష్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో కొత్త చిత్రం వెంకటరమణ సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం విశాఖపట్నం నేపథ్యంలో సాగనుందని, 50 ఏళ్ల మధ్యతరగతి వ్యక్తి కథ చుట్టూ తిరిగే కథాంశంగా ఉంటుందని తెలుస్తోంది. వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకుని త్రివిక్రమ్ ఈ కథను రాసినట్టు తెలుస్తోంది. కుటుంబ అనుబంధాలు, త్రివిక్రమ్ మాక్ హాస్యం, భావోద్వేగాలతో కూడిన స్క్రిప్ట్ గా ఈ చిత్రం రూపొందుతోంది. విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాలతో త్రివిక్రమ్ కు ఉన్న అనుబంధాన్ని ఈ చిత్రంలో హైలైట్ చేయనున్నారట. త్రివిక్రమ్ బలమైన డైలాగ్స్, కుటుంబ బంధాలు, హాస్యంతో కథను నడిపించడంలో సిద్ధాస్తుడు. అతడు, అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో వంటి చిత్రాల్లో ఆయన ఈ తరహా ట్రీట్మెంట్తో ప్రేక్షకులని ఆకట్టుకున్నారు. ఇప్పుడు వెంకటేష్ లాంటి కామెడీ టైమింగ్, ఎమోషనల్ డెప్త్ ఉన్న నటుడితో ఈ కాంబినేషన్ రూపొందటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి వంటి టైమ్లెస్ హిట్స్ వచ్చాయి. అయితే ఈ చిత్రాలకు త్రివిక్రమ్ రచయితగా పనిచేశారు. మల్లీశ్వరి కూడా విశాఖ నేపథ్యంలో సాగిన చిత్రమే కావటం గమనార్హం. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. వెంకటరమణ కూడా ఇదే తరహాలో వెంకటేష్ శైలికి తగ్గట్టుగా రూపొందుతున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. వెంకటేష్ గత చిత్రం సంక్రాంతికి వస్తున్న 300 కోట్ల క్లబ్లో చేరటంతో ఆయన ఫామ్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్తో చేస్తున్న వెంకటరమణపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఆగస్టులో ప్రారంభం కానుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 సమ్మర్లో రిలీజ్ కాబోతోంది.